నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరును మార్చేసిన ఏపీ ప్రభుత్వం. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం సచివాలయంలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన పలు హామీలపై చంద్రబాబు సంతకాలు చేశారు. వీటిలో సామాజిక భద్రత పెన్షన్ల పెంపు కూడా ఉంది. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా మార్చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులు ప్రతి నెల 3,000 రూపాయల పింఛన్ అందుతుంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆ పింఛన్ను 4,000 రూపాయలకు పెంచుతూ దానిపై గురువారం సంతకం చేశారు. దీంతో ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయడంతో జూలై 1 నుంచి పింఛన్ కింద వీరికి 7,000 రూపాయలు అందివ్వనున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం 3,000 రూపాయలు అందుతుంది. జూలై నెల నుంచి వారికి 6,000 రూపాయలు అందివ్వనున్నారు. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్దారులకు నగదు పెంపుతో నెలకు 2,758 కోట్లు, ఏడాదికి 33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.